నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూన్ నెల 4వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:44. ఈరోజు తిథి నవమి రాత్రి 11:56 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము తెల్లవారుజామున 3:31 వరకు. తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:43 వరకు. తదుపరి దుర్ముహూర్త సమయము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. యమగండ కాలము ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:35 నుంచి రాత్రి 9:22 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 4వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు సింహరాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వృషభంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు మిథునంలోను, శని వక్రించి కుంభంలోను, రాహు మీనంలోను, కేతువు కన్యాలోను. అయితే ఈ యొక్క రాశుల యొక్క స్థితిగతులు వాటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో ముందుగా మేషరాశి వారికి వ్యవహారాల్లో స్పష్టత అవసరము. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండాలి, డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి. స్నేహితుల తోడుతో పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి, ఆరాధన చేసుకోండి, అభిషేకం కూడా చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి ధన వ్యవహారాల్లో అనగా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. భూ వ్యవహారాలు ఏమైనా భూ తగాదాలు కానీ, భూ లావాదేవీలు కానీ, భూమి గురించి ఏదైనా ఉంటే కనుక కోర్టుల్లో కానీ విడిగా తగాదాల్లో ఉంటే కనుక మీ పక్షానికి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు కనబడుతుంది. సమయానికి వాళ్ళు సహాయ సహకారాలు సలహాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట అనగా స్త్రీలైతే కుంకుమ పూజ చేయించుకోండి, పురుషులైతే మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక ధన సంబంధిత అడ్డంకులు ఏవైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. భాగ్యోదయ సూచనలు అంటే మంచి ఉన్నతమైన స్థితి కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానితో పాటు శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాయిదాలు ఏమైనా ఉంటే కనుక అవి పూర్తయిపోయే అవకాశం కనబడుతోంది. వాహన యోగం కనబడుతోంది, భూమి యోగం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. నోటికి రాలేదు, మాకు చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు అనంత, అచ్యుత, గోవింద అనే ఈ 3 నామాలే పెద్ద కష్టమైనవి కాదు కాబట్టి ఈ 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి.